అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆ, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమల్మ యేసురాజా, మీ బంగారు పాదాలకు లేని స్తుతులు స్తోత్రాన్ని ఆయన నా తండ్రి. మరి అనుకోండికనైనా మరి బిడ్డలు మరి వారం వారం తండ్రి మరి ప్రార్థనలు గడుపుతుండగా తండ్రి మీ కృపాహస్తాన్ని బిడ్డలు పయించండినైనా నాయన దీవించండి, ఆశీర్వాదించండి. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడం అన్న రీతిగా ప్రభువా నైనా మరి బిడ్డలు అందరు కూడుకొని మరి ఈ రీతిగా మరి ప్రార్థించుకున్నటకు మీరు ఇచ్చిన మరి కృపను బట్టి స్తోత్రములు ప్రభువా నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో మీరుండండి నాయన. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. నా తండ్రి మిమ్మల్ని మరి మా గొర్రెలు మంచి కాపరి నా మరి నా తండ్రి. మరి నాయన గొర్రెలు నా స్వరము వినను, నేను వాటిని అనుకరించగలన్నారు ప్రభువ. నాది ఆ రీతిగా ప్రభువ మీరు మమ్మల్ని నా తండ్రి మేము మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా తండ్రి మీ కృప చూపించండి యేసురాజా. మీకే వందనాలు ప్రభువ. మా కుటుంబాల్లో ఉండండి యేసురాజా. బిడ్డలు పాడిన పాటలను తండ్రి ఆలకించి నైనా మరి మంచి స్వరాలతో మిమ్మల్ని స్తుతించినారు, ఆరాధించినారు ప్రభువ. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. బిడ్డల్లో ఉన్న బలహీనతలను ఆయన మరి ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా ప్రభువ నాయన మరి మా బాధలన్నీ తీర్చే దేవుడు తండ్రి. మా కష్ట సుఖాలను పంచుకునే దేవుడు తండ్రి. మమ్మల్ని ఆదరించే దేవుడు తండ్రి. ఆదరణకర్త మీకే స్తోత్రమయ్యా నా తండ్రి. మీకే వందనాలు ప్రభు. ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. మీ వాక్యం ద్వారా తండ్రి మా హృదయాల్లో నింపుకొని తండ్రి ఆ రీతిగా నడుచుకునే కృప వాక్యం మాకు దయచేయండి నాయన. మా కుటుంబాల్లో తండ్రి సంతోషము, సమాధానము, ఐకమత్యం మాకు దయచేయండి ప్రభు. మా తండ్రి ఏమన్నా తప్పుడుంటే క్షమించి తండ్రి మమ్మల్ని ఆదరించమని అడుగుతున్నాను యేసురాజా. మీకే వందనాలు నాయన. నాయన తండ్రి మరి వృద్ధాప్యంలో ఉంటుండగా నా తండ్రి మరి అక్కను నన్ను తండ్రి మా కుటుంబాల్లో తండ్రి నాయన మరి మేము మరి బలహీనంగా ఉంటున్నాం ప్రభు నాయన. మీ యొక్క శక్తిని బలాన్ని మాకు అందరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి వసంత చేసుకునే సేవలో కూడా మీరు తోడుగా ఉండి నాయన బిడ్డకు నాయన మరి సంఘం విస్తరించి నాయన మంచిగా నా తండ్రి మీ కృపలో వర్ధిలింపజేయమని నాయన అక్కడ కూడుకొని ఉన్నాయి ప్రతి ఒక్క బిడ్డను మీ అక్కడెక్కడ కింద భద్రపరచుకోమని, మీ కాపుదల మీ రక్షణ మాకందరికి మెండుగా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. 8వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. ఈ 2వ అధ్యాయం నుండి 7వ అధ్యాయము ఏ లాంగ్వేజ్ అనుకున్నాం మనము? ఈ 2వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఏ లాంగ్వేజ్ అనుకున్నాము? ఏ లాంగ్వేజ్లో ఉన్నది అది? దానియేలు గ్రంథం 12 అధ్యాయాలు ఉన్నవి. అవి 2 నుండి 7 అధ్యాయాల మటుకు 2, 3, 4, 5, 6, 7 అధ్యాయాల మటుకు ఏ లాంగ్వేజ్లో ఉన్నది చెప్పాలి? అరమిక్ భాష. అరబిక్ కాదు, అరమిక్. మంచిగా కరెక్ట్గా అన్నావు. అరమిక్ అని అంటారు అన్నట్టు. అరమిక్ ఈ లోకపు భాష. ఇప్పుడు ఏ విధంగా ఇంగ్లీష్ ఉన్నదో అప్పుడు అరమిక్ ఉండే. అరమిక్ తర్వాత ఏమొచ్చింది? ఏ భాష వచ్చింది అరమిక్ తర్వాత? హెబ్రీ భాష కాదే, ఇది విశ్వం మాట్లాడే భాష, అంటే ప్రపంచ భాష. ఏంటిది? అరమిక్ తర్వాత గ్రీక్ భాష. అరమిక్ తర్వాత గ్రీక్ భాష. గ్రీక్ భాష తర్వాత లాటిన్. వెరీ గుడ్. లాటిన్ తర్వాత ఇంగ్లీష్. 4 భాషలు ఇప్పటి మటుకు 4 భాషలు
ఇప్పటి మటుకు ఎక్కడి నుండి దానియేలు కాలం నుండి ఇప్పటి మటుకు 4 ప్రపంచ భాషలు అవి. ఈ యొక్క లోకల్ భాష ఏంటిది? ఈ 8 నుండి 12 వరకు ఏ లాంగ్వేజ్ అది? 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయం ఏ లాంగ్వేజ్ అది? హెబ్రీయులకు రాసిన లాంగ్వేజ్ అన్నట్టు. హెబ్రీయులకు అంటే క్రైస్తవులకు, ఇటు క్రైస్తవ లోకానికి రాసిన ఈ యొక్క దానియేలు గ్రంథంలోనే ఈ యొక్క మన క్రైస్తవులు ఉన్నారన్నట్టు. అంటే క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరాల క్రితము దానియేలు ఉన్నాడు. క్రీస్తు ఇంకా పుట్టలేదు, అప్పుడు దానియేలు ఉన్నాడు. అది జాగ్రత్తగా మనం గమనించాలి. దానియేలు ఎప్పుడు ఉన్నాడంటే క్రీస్తుకు ముందు ఆ యొక్క 600 సంవత్సరాల క్రితంలో ఉన్నాడు అన్నట్టు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ యొక్క ఎగ్జైల్ అంటే ఆ యొక్క జైలు నుండి బయటకు వస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఆ యొక్క జైలు నుండి బయటకు వచ్చి మన ప్రపంచంలో ఉన్నాం అన్నట్టు. అంటే అరమిక్ భాష నుండి హిబ్రూ భాషలోనికి వస్తున్నాం అన్నట్టు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క 4 జీవులు అంటే ప్రపంచ భాష. 4 జీవులు అంటే 4 జీవులు ఎవరు? బాబిలోను, మీడియో పర్షియా, మరియు గ్రీకు, మరియు రోము. ఈ 4 ఉంటాయి అన్నట్టు. 4 ఏంటి అన్నట్టు? 4 అనే మాటకు అర్థము ఈస్టు, వెస్టు, నార్త్, సౌత్ అన్నట్టు. పశ్చిమము, తూర్పు, ఉత్తర, దక్షిణ అన్నట్టు. 4 జంతువులు 4 ఈ యొక్క ప్రపంచంలో చెదిరి ఉన్నారన్నట్టు. ఆ ప్రపంచంలో నుండి ఇప్పుడు మనము ఈ యొక్క హెబ్రీ భాషకు వచ్చినాము. అంటే హెబ్రీ భాషలో ఇప్పుడు చెప్తున్నది అన్నట్టు. హెబ్రీ భాష 8వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రారంభిస్తున్నాను. రాజగు బెల్షాజరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలును నాకు, దానియేలు అనేది 3rd పర్సన్, నాకు అనేది 1st పర్సన్. చాలా గుర్తుపెట్టుకోవాలి. 1st పర్సన్, 2nd పర్సన్, 3rd పర్సన్. ఈ యొక్క డిజర్టేషన్స్ చదువుతుంటే, అంటే ఈ స్కాలర్స్ రాసినవి చదువుతుంటే అవన్నీ 1st పర్సన్, 2nd పర్సన్, 3rd పర్సన్లోనే వాళ్ళు ఎక్కువ అదే మాట్లాడతారు అన్నట్టు. దానియేలు అనేది 3rd పర్సన్. ఆదికాండం నుండి ప్రకటన వరకు అదే 3rd పర్సన్. దానియేలును నాకు అంటే నేను, నాకు, నాది అనేది 1st పర్సన్ అన్నట్టు. ఈ యొక్క 7వ అధ్యాయంలో ఈ యొక్క బెల్షాజరే ఉంటాడు. 8వ అధ్యాయంలో బెల్షాజర్ ఉంటాడు. రాజాకు బెల్షాజర్ ఉంటాడు 7వ అధ్యాయంలో. రాజాకు బెల్షాజర్ 8వ అధ్యాయంలో ఉంటాడు. 7వ అధ్యాయంలో మొదటి సంవత్సరమున కలిగిన దర్శనము అనేది దానియేలుకు ఉన్నది. ఇప్పుడు 3వ సంవత్సరము అంటే 2 సంవత్సరాలు గడిచింది అన్నట్టు. 7వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి ఎంత గ్యాప్ ఉన్నది? 2 సంవత్సరముల గ్యాప్ ఉన్నది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మొదట కలిగిన దర్శనము కాక, అంటే 7వ అధ్యాయంలో కలిగిన దర్శనము కాక, దర్శనము ఉన్నది. అది మాత్రమే కాకుండా మరి ఒక దర్శనము కలిగినది. ఆయనకు మరి ఒక దర్శనము కలుగుతున్నది అన్నట్టు. నేను దర్శనమును చూచుచుంటిని. పండుకుంటే కలలు పడతాయి.
చాలా జాగ్రత్తగా వినాలి. పండుకుంటే కలలు పడతాయి. ఆయన చూస్తుండగా దర్శనం వస్తుంది. ఈ దర్శనానికి కళలకు వ్యత్యాసం అదే. కళలు అందరికీ పడతాయి, అన్యులకు పడతాయి, మనకు పడతాయి. దర్శనాలు ఒక క్రైస్తవులకే పడతాయి. వింటూ అర్థమవుతుందా మీకు? అర్థమైతే అర్థమైంది అని చెప్పండి, అర్థం కాకుంటే అర్థం కాలేదని చెప్పండి. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఇంకా చిన్ను అది ఏంటిదంటే 7వ అధ్యాయం 8వ అధ్యాయం ఉన్నాయి కదా, ఇదేనా? 7వ అధ్యాయంలో రాజు బెల్షాజరే ఉంటాడు. ఎక్కడ అవబడతాడు? బెల్షాజరు 5వ అధ్యాయంలో అవబడతాడు అన్నట్టు. 5వ అధ్యాయంలో మనకు బెల్షాజర్ అవబడతాడు. రాజు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేశాను అని 5వ అధ్యాయంలో ఉంటుంది. మరియు 7వ అధ్యాయంలో ఏముంటుందంటే బెల్షాజర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరంలో దర్శనాలు కలుగుతాయి ఈయనకు. మళ్ళీ 8వ అధ్యాయంలో బెల్షాజరు 3వ సంవత్సరమున దానియేలుకు దర్శనం కలిగింది. అర్థమైందా? అంటే 5వ అధ్యాయానికి ముందే 7, 8 ఉంటాయి అన్నట్టు. ఇది అధ్యాయాల ప్రకారం చూసుకుంటే 5వ అధ్యాయానికి ముందే 7, 8 అధ్యాయాలు ఉంటాయి. కానీ ఈ సీక్వెన్స్ ఎట్లున్నదంటే ఈ ఎస్కటోలాజికల్ సీక్వెన్స్ అంటారు దీన్ని. అంటే అంత్యకాలపు కాలమాన పట్టిక. క్రొనాలజికల్ ఎట్లున్నదంటే ఎస్కటోలాజీ అంటే ఏంటిది? ఎస్కటోలాజీ అంటే ఎండ్ టైమ్ స్టడీ అన్నట్టు. ఎస్కటోలాజీ అంటే ఏంటిది? ఎండ్ టైమ్ స్టడీ అంటే ఈ యొక్క అంత్యకాలపు స్టడీ అన్నట్టు, ధ్యానం అన్నట్టు. ఎస్కటోలాజీ అంటే ఏంటిది? ఎస్కటోలాజీ అంటే ఏంటిది చెప్పాలి. అధ్యానం మీరు కూడా చెప్పాలి. హర్షిక, వాట్ ఈజ్ ఎస్కటోలాజీ? హర్షిక, వాళ్ళు లేనట్టున్నారు. వాళ్ళు ఎక్కడికో పోయిన రాదు, అక్కడ పెట్టి ఎక్కడికో పోయిన రాగు. నిసి పర్వాలే కానీ పర్వాలే. నిసి, ఎస్కటోలాజీ అంటే ఏంటిదమ్మా? ఎండ్ టైమ్ స్టడీ, అంత్యకాల స్టడీ, అధ్యయనం. అంత్యకాలంలో ఏమేమి ఎట్లా జరుగుతుందో ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఉన్నది అన్నట్టు. ఈ దానియేలు గ్రంథంలో ఉన్నట్టే ఈ ప్రపంచం ఇప్పుడు జరుగుతున్నది. ఈ ప్రపంచం ఇప్పుడు ఎట్లా జరుగుతున్నది? దానియేలు గ్రంథంలో ఎట్లున్నదో అట్లనే ఈ ప్రపంచం జరుగుతున్నది. చాలా జాగ్రత్తగా వినాలి. నేను దర్శనమందు చూచుంటిని. కలలు వేరు, దర్శనం వేరు. దర్శనం అనేది కేవలము యూదులకు మాత్రమే, అంత మాత్రమే కాకుండా క్రైస్తవులకే వస్తుంది దర్శనాలు. చూచినప్పుడు నేను ఎలామను ప్రదేశం. ఎలాము అంటే ఏంటిదంటే, ఎలాము అంటే ఇరాన్ అన్నట్టు. ఎలాము అంటే ఏంటిది? ఇరాన్కు ముందున్న పేరు ఎలాము. పర్షియా ఉంటుంది, అదే పర్షియా అంటారు. పర్షియా
దానికంటే ముందున్న పేరు ఏంటిదంటే ఎలాము. ఎలాము అనాలి మనం. ఎలాము అంటే ఏంటిది? ఏ కంట్రీ అది? ఎలాము చెప్పాలి. ఎలాము ఇరాన్. ఇరాక్ కాదు, ఇరాక్ కాదు, ఇరాన్. ఇప్పుడు యుద్ధం చేస్తుంది కదా ఇస్రాయేల్తోని, అదే ఇరాన్. షూషాను పట్టణపు నగర్లో అంటే ఎలాముకు ఈ యొక్క రాజధాని షూషాను అన్నట్టు. షూషాను అంటే ఏంటిది? ఆ ఎలాముకు రాజధాని అన్నట్టు. దర్శనం కలిగాను. నేను ఊలయి అను నది ప్రక్కను. మెసొపొటేమియాకు 2 నదులు ఉంటాయి. మెసొపొటేమియాకు ఇటువైపు ఒకటి ఉంటుంది, ఇటువైపు ఒకటి ఉంటుంది. 2 నదులు. ఒకటి యూఫ్రటీస్ నది, ఒకటి టైగ్రీస్ నది అంటారు అన్నట్టు. టైగ్రీస్ నది. యూఫ్రటీస్ నది ఏమో ఎడమ ప్రక్కన ఉంటుంది, టైగ్రీస్ నది ఏమో కుడి ప్రక్కన ఉంటుంది. అది పెద్ద మహానదులు, అది మహానది అన్నట్టు. అవి 2 మహానదులు. ఇది ఏంటిదంటే యూఫ్రటీస్ నది అక్కడికే ఈ యొక్క ఇశ్రాయేలీల యొక్క సరిహద్దు అన్నట్టు. యూఫ్రటీస్ నది. యూఫ్రటీస్ నది ఇశ్రాయేళ్లకు సరిహద్దు. అక్కడి వరకే ఇశ్రాయేల్ ఉంటారు, ఇక ఆ తర్వాత ఉండరు. టైగ్రీస్ అనేది ఇరాన్ పై నుండి పోతుంది అన్నట్టు. టైగ్రీస్ ఇరాన్ నుండి పైకి పోయి ఇట్లా పోతుంటాను అన్నట్టు. ఇదేమో ఈ యూఫ్రటీస్ నది ఒక ఇస్రాయేల్ మీదికి వెళ్ళిపోతుంది అన్నట్టు. అది ఇదేమో ఇరాన్ మీదికి వెళ్ళిపోతుంది. దీంట్లో ఉలయి నది ఉంటుంది అన్నట్టు. ఉలయి నది చిన్నది అన్నట్టు. ఉలయి నది ఇరాన్లో పారుతుంటుంది అన్నట్టు. మంచి నీళ్ళు, శుభ్రమైన నీళ్ళు, ప్యూర్ వాటర్. ఇలాయి అను నది ఏ వాటర్ అన్నట్టు? ప్యూర్ వాటర్ అన్నట్టు. అది మనం తాగవచ్చు, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇలాయి నది ప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. ఉన్నడా ఉన్నట్టా? ఇలాయి నది ప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనం కలిగాను. ఉన్నడా ఉన్నట్టా చెప్పండి. 8వ అధ్యాయము 3వ వచనము. బైబిల్ తీస్తున్నారా మీరు? తీస్తే మంచిది. దానియేలు 8:3. నేను ఎలాము ప్రదేశ సంబంధము షూషాను పట్టణపు నగరములలో ఉండగా దర్శనం నాకు కలిగెను. నేను ఉలాయి నది ప్రక్కన ఉన్నట్లు నాకు దర్శనం కలిగెను. చాలమ్మా, చాలు. ఉలాయి నది ప్రక్కన ఉన్నాడా ఉన్నట్టు అన్న చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇప్పుడు అంటే లేడా? ఇది దర్శనము. ఇదేంటిది? దర్శనము. ఆయన ఉన్నట్టు కలగంటున్నాడు అంటే దర్శనం చూస్తున్నాడు. ఆయన లేడు కానీ అక్కడ ఉన్నట్టు దర్శనాన్ని చూస్తున్నాడు. ఉలాయి నది. ఉలాయి నది అంటే ఏ నది అది? అది ఇరాన్ నుండి బయలుదేరి ఇక టైగ్రీస్లో కలుస్తుంది అన్నట్టు. అది మంచినీళ్ళు. అవి మంచినీళ్ళు. స్వచ్ఛమైన నీరు, శుభ్రమైన నీరు. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచి ఉండెను. పొట్టేలు నది. ఇప్పుడు మటుకు బంగారం దర్శనాలలో బంగారం ఉన్నది, వెండి ఉన్నది, ఇత్తడి ఉన్నది,
ఇనుము ఉన్నది, మట్టి ఉన్నది. మరియు 7వ అధ్యాయంలో సింహం ఉన్నది, ఎలుగు ఉన్నది, చిరుత ఉన్నది, విచిత్రమైన జంతువు ఒకటి ఉన్నది. అవన్నీ ఏంటి అన్నట్టు క్రూర మృగాలు. 7వ అధ్యాయంలో ఉన్నవి ఏంటి, ఏ మృగాలు అవి? క్రూర మృగాలు. సింహం ఏ మృగము? క్రూర మృగము. ఎలుగు ఏ మృగము? క్రూర మృగము. చిరుత ఏ మృగము? క్రూర మృగము. ఇక్కడ 8వ అధ్యాయానికి వస్తే హెబ్రీ భాషలో ఏమంటున్నాడంటే పొట్టేలు కనబడలేదు అన్నట్టు. పొట్టేలు ఏంటిది? అది పొట్టేలు అంటే ఏంటిది? పొట్టేలు పొట్టేలు అనేది జంతువు. అన్ని జంతువులే. 7వ అధ్యాయంలో ఉన్నవి జంతువులే, ఇవి జంతువే. కానీ పొట్టేలు అనేది ఏంటిది? అది పొట్టేలు. ఆ పొట్టేలు అనేది గొర్రె, హీ గోట్, హీ షీప్. హీ అంటే మొగ గొర్రె. ఇప్పుడు అన్నీ సాధు జంతువులు అవ్వబడతాయి అవి. అప్పుడు 7వ అధ్యాయం వరకు క్రూరమైన జంతువులు ఉన్నవి, కానీ ఇప్పుడు సాధు జంతువులు అవ్వబడతాయి. పొట్టేలు నది ప్రక్కన నిలిచి ఉండెను, దానికి 2 కొమ్ములు ఉండను. పొట్టేలుకు 2 కొమ్ములు ఉంటాయి. ఎన్ని కొమ్ములు ఉంటాయి? 2 కొమ్ములు ఉంటాయి. దీనికి కూడా 2 కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు ఎత్తైనవి, చాలా ఎత్తుగా ఉన్నవి అన్నట్టు, పొడవుగా ఉన్నాయి అన్నట్టు, ఎత్తుగా ఉన్నాయి. కానీ ఒకటి 2వ దానికంటే ఎత్తుగా పెరిగాను. మొదటి దానికంటే 2వది చాలా ఎత్తుగా పెరిగినది అన్నట్టు. ఏంటిది ఇది? మాదీయ దేశం ఒకటి, పారసిక దేశం ఒకటి. ఒకటి మాదీయులది, ఇది మొదటిది. 2వది పారసిక దేశం. ఎత్తుగలది దానికి తర్వాత మిగిలినది అని చెప్పబడుతుంది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమంగాను, ఉత్తరంగాను, దక్షిణంగాను పొడుచుచూ ఉండుట చూచి తిని అని అంటున్నాడు. ఎవరు చూసినారు? దానియేలు చూసినాడు. పశ్చిమంగా పొడుస్తుంది అంటే పశ్చిమ దేశాలన్నిటినీ ఆధీనం చేసుకున్నది. ఉత్తరంగా పడుతున్నది అంటే ఉత్తర దేశాలన్నిటినీ ఆధీనం చేసుకున్నది. దక్షిణంగా ఉన్నది, దక్షిణ దేశాలు. ఉత్తరం అంటే పైన, దక్షిణం అంటే కింద, అంటే అరబ్ దేశాలు. దక్షిణ దేశం అంటే అరబ్ దేశాలు, ఉత్తర దేశం అంటే సిరియా దేశం అన్నట్టు. పశ్చిమ దేశం అంటే బబులోన్ దేశం. ఇట్లు జరగగా దాన్ని ఎదిరించటకైనను, అది పట్టకుండా దేని గాని తప్పించటకైనను ఏ జంతువుకును శక్తి లేకపోయాను. రాజులు ఎట్లున్నారన్నట్టు? ఆ రాజులు ఎవరు ఆ రాజులతోని గెలవలేరు అన్నట్టు, శక్తి లేదన్నట్టు. అది తనకిష్టమైనట్టుగా జరుపుచు బలము చూపుచూ వచ్చాను. తనకిష్టమైంది అంటే దేవుని చిత్తానుసారంగా వెళ్ళింది కాదన్నట్టు. ఇవి తనకిష్టానుసారంగా మనము చేస్తాము. మనం ఎట చేస్తాము? మన ఇష్టానుసారంగా చేస్తాము. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మనం ఆలోచించాము. కొద్దిగా మనము దేవుడు ఏమనుకుంటున్నాడో ఒక గంట సేపు, ఒక రోజు,
2 రోజులు ఆగి దేవుని కనిపెట్టాలి. ఏది చేసినా కూడా మనం దేవుని కొరకు కనిపెట్టాలి. దేవుడు దానిని ఆశీర్వదించాలని, దేవుడు దాన్ని దీవించాలని మనం ఎదురు చూడాలి. ఏది మనసుకు వస్తే అది చేయడం అనేది మన ఇష్టానుసారంగా అవుతుంది అన్నట్టు. అది ఏది మనసుకు వస్తే అది చేయడం, అది బుద్ధి తక్కువ పని అన్నట్టు. అది మనం చేయకూడదు. అట్లా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కనిపెట్టి దేవుని చిత్తమా కాదా అనేది కనిపెట్టి దేవుని చిత్తాన్ని కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఆ పనిని ప్రారంభిస్తే దానికి 100 రెట్ల కంటే ఎక్కువగా మనము ఫలం అనుభవిస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, అది తన ఇష్టమైనట్టుగా జరుగుచు తన బలమును చూపుచూ వచ్చాను. ఏమైంది? నేను ఈ సంగతి ఆలోచించుండగా ఒక మేకపోతు వచ్చింది. మేకపోతు వేరే, ఒక గొర్రె వేరు, పొట్టేలు వేరు. పొట్టేలు ఏంటిదంటే ఒక గొర్రె జాతికి సంబంధించింది. మేకపోతు అంటే హీ గోట్ అన్నట్టు. మేకపోతు అని అంటే మేకలలో 2 రకాలు ఉంటాయి, ఒకటి ఆడది ఉంటుంది, ఒకటి మొగది ఉంటుంది. మేకపోతు అని అంటే హీ గోట్ అంటే మొగది అన్నట్టు. ఇది పడమట నుండి వచ్చింది అన్నట్టు. కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరిగెత్తాను. అది కాళ్ళు కూడా మోపకుండా 3 సంవత్సరాలు కానీ భూలోకం అంతా తిరిగి వచ్చింది. అది భూలోకాన్ని మొత్తం జయించి వచ్చింది అన్నట్టు. అది భూలోకాన్ని మొత్తం జయించింది. ఇండియా జయించింది, ఇటు పర్షియా జయించింది, ఇటు సిరియా జయించింది, ఈజిప్ట్ జయించింది, అన్నీ జయించి వచ్చింది అన్నట్టు. అది దాని 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండేను. ప్రసిద్ధమైన కొమ్ము అన్నట్టు. అదేంటిది అన్నట్టు, ప్రసిద్ధమైన కొమ్ము. దానినే మనము అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం అన్నట్టు. ప్రసిద్ధమైన కొమ్ము ఏంటిది? అలెగ్జాండర్ ది గ్రేట్. ఈ యొక్క అరామిక్ లాంగ్వేజ్ వెళ్ళిపోయి ఈ యొక్క గ్రీక్ లాంగ్వేజ్ ప్రవేశపెట్టింది. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రసిద్ధమైన కొమ్ము. ఆ మేకపోతు నేను నది పక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేళ్లను సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీద ఢీకొని వచ్చాను. ఈ మేకపోతే ఏం చేసింది? ఈ పొట్టేళ్ళు చంపేసింది అన్నట్టు. చంపడం అంటే దాన్ని కాళ్ళతో తొక్కింది అన్నట్టు. కాళ్ళతో తొక్కింది. సమీపించింది. భయంకరమైన కోపంతోనూ బలముతోనూ దాని మీద ఢీకొని వచ్చాను. దేని మీద ఢీకొన్నది? ఆ యొక్క పొట్టేలు మీద ఢీకొన్నది అన్నట్టు. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రం గలదై. ఎవరు? ఈయన అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ ది గ్రేట్ మిక్కిలి రౌద్రం గలవాడై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టాను. మీడియా పర్షియా 2 కొమ్ములు. ఒక కొమ్మేమో మాదీయులు, రెండవ కొమ్మ పర్షియన్స్ అన్నట్టు. మాదీయులు, పార్సిస్. ఆ పొట్టేలు దాన్ని ఎదిరింపలేకపోయినందున
ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుటకు ఎవరి చేత వలన కాకపోయాను. ఈ యొక్క మిద్యానీయులు అలాగే పారిసిస్ వాళ్ళు ఆ మేకపోతును ఏం చేయలేకపోయాను అన్నట్టు, దాన్ని ఎవ్వరూ ఎదిరించలేకపోయాను అన్నట్టు. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చాను. మేకపోతు అంటే ఎవరు? గ్రీకు రాజు ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నట్టు. అలెగ్జాండర్ ది గ్రేట్ అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. అలెగ్జాండర్ ది గ్రేట్ పడిపోయాడు అన్నట్టు. 33 సంవత్సరాలకే అది పుష్టి కలదై పెద్ద కొమ్ము విరిగెను. అలెగ్జాండర్ ది గ్రేట్ పడిపోయాను అన్నట్టు. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కుల 4 పెరిగెను. ఈ యొక్క అలెగ్జాండర్ ది గ్రేట్ అప్పుడున్నాడు. ఇప్పుడు ఎవరుంటారు? ఆయనను పోలిన వాడే ఉంటాడు అన్నట్టు. ఈ 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఏంటి అంటే యాంటియోకస్ ఎఫనీస్ అంటారు అన్నట్టు. మొదటివాడు వీడు గ్రీక్ సంబంధించిన వాడు. రెండవ వాడు మాసిదోనియా, ఇది రోముకు సంబంధించిన వాడు. మూడవ కొమ్ము మహమ్మద్, వీడు కూడా గ్రీకుకు సంబంధించిన వాడు. నాలుగవ కొమ్ము ద స్పిరిచువల్ కింగ్డమ్ ఆఫ్ మహమ్మద్, వీడు కూడా యాంటీక్రైస్ట్ అన్నట్టు. వీడు యాంటీక్రైస్ట్. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి నుండి ఒక చిన్న కొమ్ము మొలిచాను, వీడే యాంటీక్రైస్ట్. చిన్న కొమ్ము ఎవరు? యాంటీక్రైస్ట్. అది స్పిరిచువల్ కింగ్డమ్ ఆఫ్ మహమ్మద్ నుండి వస్తుంది అన్నట్టు. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికంగా ప్రబలెను. ఆనంద దేశము అంటే ఈ యొక్క ఇస్రాయేలు దేశం అన్నట్టు. ఆనంద దేశము అంటే ఏంటిది? ఇస్రాయేల్ దేశం. రమ్యమైన దేశం ఏంటిది? ఇస్రాయేల్ దేశం. ఆ 11వ అధ్యాయంలో మనము దీని గురించి మంచిగా నేర్చుకోవచ్చు. ఆనంద దేశము, రమ్యమైన దేశము అని ఉంటుంది అన్నట్టు. 11వ అధ్యాయంలో ఉంటుంది. ఈ యొక్క దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది అన్నట్టు. దాని గురించి ఇంకా పూర్తిగా మనం తెలుసుకోవచ్చు. ఆనంద దేశపు దిక్కుగా అత్యధికంగా ప్రబలెను. ఏంటిది? ఈ చిన్న కొమ్ము అంటే ఏంటిది? అప్పుడు దానియేలు చూస్తున్నప్పుడు యాంటియోకస్ ఎపిఫెన్స్ అని వాడే ఈ యొక్క అంత్యక్రీస్తు. వాడు చనిపోయింది కదా, మళ్ళీ తిరిగి బ్రతుకుతాడు. మళ్ళీ అదే ఆత్మ వస్తుంది అన్నట్టు. వీడు ఏంటిదంటే క్రీస్తు పూర్వము 175వ సంవత్సరం నుండి 164వ సంవత్సరం వరకు ఉంటాడు అన్నట్టు. వీడు 8వ రాజు. సెలూసస్ అనంటే ఈ సిరియా దేశంలో ఉండేవాడు అన్నట్టు. సిరియా దేశం ఏ దేశం అన్నట్టు? అది సిరియా దేశము ముస్లిం దేశం. అది ఆకాశ సైన్యం నంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నింటిని పడవేసి కాళ్ళ క్రింద అనగదొక్కుచుండాను. నక్షత్రములు అంటే ఏంటివి? నక్షత్రాలు అంటే ఏంటివి చెప్పాలి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము
19, 20 వచనం. 20 వచనం చదవండి. 20 వచనం. అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములని 7 సంఘములు. 7 నక్షత్రాలు ఏంటి ఆట? సంఘములు. సంఘం కాదే, సంఘములు కాదు, దాని తర్వాత ఉన్నది. దీపస్తంభం. ఆహా, 7 నక్షత్రములు 7 దూతలు అన్నట్టు, సంఘమునకు దూతలు. 7 నక్షత్రములు ఏంటివి? 7 సంఘములకు దూతలు. నక్షత్రాలు అనేది దూతలకు సంబంధించినవి. ఇది బైబిల్ నిర్వచనం చెప్తుంది. ఈ బైబిల్ చెప్పినప్పుడు మనం ఏం చెప్పకూడదు దాంట్లో. నక్షత్రములలో కొన్నింటిని పడవేసి కాళ్ళ క్రింద అణగద్రొక్కుచుండాను. చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధిగా తన్ను తాను హెచ్చించుకొని అనుదిన బల్యార్పణము నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోషం. ఈ అంత్యక్రీస్తు వచ్చినప్పుడు, క్రీస్తు విరోధి వచ్చినప్పుడు, ఫాల్స్ మెస్సియా వచ్చినప్పుడు వాడు తన్ను తాను హెచ్చించుకుంటాడు. అధిపతికి విరోధంగా తన్ను తాను హెచ్చించుకుంటాడు. అనుదిన బల్యార్పణమును నిలిపివేస్తాడు. ఆలయంను పడద్రోస్తాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు వాని గురించే అవుతుంది. ఈ చివరి అంతంలో ఉన్నాం మనం. చివరి అంతంలో ఉన్నాం. అతిక్రమము జరిగినందున అనుదిన బలి నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇవ్వబడెను. అనుదిన బలి ఆరాధనను నిలిపివేస్తాడు అన్నట్టు. ఇప్పుడు చర్చిలలో జరుగుతున్నవి అవి అంత్యక్రీస్తు ఆరాధనలు. ఇప్పుడు చర్చిలలో ఏం జరుగుతున్నది? అంత్యక్రీస్తు ఆరాధనలు. క్రీస్తు విరోధి యాంటీక్రైస్ట్ అంటే ఏంటిది అనుకుంటున్నావు? 2 అర్థాలు ఉన్నవి. క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నవాడు ఒకడు, లేకపోతే ఇంకో అర్థం ఏంటిదంటే క్రీస్తుకు బదులుగా ఉన్నవాడు. బదులు అనంటే క్రీస్తులాగానే ఉంటాడు అన్నట్టు. క్రీస్తునే ఆరాధిస్తుంటావు కానీ వాని వెనుకలో ఉన్న అంత్యక్రీస్తును ఆరాధిస్తుంటారు అన్నట్టు. అతడు సత్యమును వ్యర్థపరిచి, సత్యము అంటే ఏంటిది? యేసుక్రీస్తే సత్యము. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఎవరన్నారు ఇది? యేసుక్రీస్తు అన్నాడు. అతడు సత్యమును అంటే యేసుక్రీస్తునే వ్యర్థపరుస్తాడు అన్నట్టు. ఇష్టానుసారంగా జరిగించుచు అభివృద్ధిని అందుతాడు అన్నట్టు. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. పరిశుద్ధులు అక్కడ నిలిచి ఉన్నారు అన్నట్టు. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో ఒకడు మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఇక్కడ నిలబడి లేరు, పరిశుద్ధులు నిలబడి లేరు అని అంటే మనుషులే కావచ్చు, మోషేనే కావచ్చు, ఏలియానే కావచ్చు, లేకపోతే ఎవరో పరిశుద్ధులు. ఏమనగా అనుదిన బలి నీ గూర్చియు అతిక్రమమును గూర్చి జరిగిన సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టునని ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ క్రింద తొక్కబడినట్లు ఎన్నాళ్ళు జరుగునని మాట్లాడుకొని చూడరి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ యొక్క యేసుక్రీస్తు ఉన్నప్పుడు
నిర్గమం గురించి మాట్లాడినారు. ఎవరు? యేసుక్రీస్తు 17వ అధ్యాయంలో, ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు రూపాంతరం చెందినప్పుడు అక్కడ ఇద్దరు పడతారు. ఇద్దరెవరు? మోషే, ఏలీయా పడతారు. అప్పుడు దేని గురించి చర్చించుకుంటున్నారు? నిర్గమం గురించి చర్చించుకుంటున్నారు. నిర్గమము అంటే ఆ దేశం నుండి ఈ దేశానికి రావడం, ఈ శరీరంలో నుండి బలమైన శరీరంలోనికి పోవడం అన్నట్టు నిర్గమం అంటే. నిర్గమం అంటే ఏంటిది? రక్తమాంసములున్న ఈ శరీరంలో నుండి ఆత్మీయమైన శరీరంలోనికి పోవడం, దాన్నే నిర్గమం అంటారు. నిర్గమం అంటే ఆత్మీయమైన శరీరం, బలమైన శరీరం, ఈ యొక్క నిత్యము ఉండే శరీరము, దేవునితో ఉండే శరీరము, అక్షయమైన శరీరం. దాని గురించి అప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎవరు? యేసు ప్రభు మరియు మోషే మరియు ఏలియా. వారిని చూసి ఏమంటాడు పేతురు? మీ ముగ్గురికి ఒక పర్యశాలను కడతామయ్యా, ఇక్కడే ఉండండి అని అంటాడు అన్నట్టు. కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళ వరకు జరుగునో అని మాట్లాడుకున్నది. అందుకు అతడు 2300 దినముల మట్టుకే, ఉదయ సాయంకాలములు. 2300 అనేది ఈ సెవెంత్ డే అడ్వెంటిస్టులు ఈ యొక్క 2300 సంవత్సరాలుగా అభివర్ణించినారు. ఎవరైనా కానీ, స్టీఫెన్ బోర్ కానీ ఇంకెవరైనా కానీ, వాళ్ళెవరు? సెవెంత్ డే అడ్వెంటిస్టులు. వాళ్ళు ఏమంటారు అంటే ఈ 2300 ఏంటిదా అంటే 2300 సంవత్సరాలు అంటారు. అంటే అది అన్యులకి ఇవ్వబడింది ఆ 2300 సంవత్సరాలు. అంటే వాళ్ళు కాళ్ళతో తొక్కుతారు అన్నట్టు, పరిశుద్ధ పట్టణాన్ని కాళ్ళతో తొక్కుతారు. ఇదే లూకాసు వార్తలో ఉంది కదా, అన్యుల కాలము, అన్యజనుల కాలములు అప్పటి నుండే స్టార్ట్ అయింది. అది అప్పటి నుండి స్టార్ట్ అయ్యి ఉంటుంది అన్నట్టు. సెవెంత్ డే అడ్వెంటిస్టులు ఈ యొక్క 2300ను 2300 సంవత్సరాలుగా చెప్తారన్నట్టు. అప్పుడు ఆలయ పవిత్రత గురించిన తీర్పు తీర్చబడుతుంది. ఎప్పుడు? 2300 సంవత్సరాల తర్వాత ఆలయ పవిత్రత గురించి తీర్పు తీర్చబడుతుంది. అప్పటి వరకు ఎవ్వరు ముట్టుకోవడానికి వీల్లేదు, ఎవ్వరు ఏమి చేయడానికి వీల్లేదు. ఎవ్వరు ముస్లింలే కానీ, క్రైస్తవులే కానీ, యూదులే కానీ, ఇంకెవ్వరే కానీ ఏమి చేయడానికి వీల్లేదు. దేవుడు చెప్పిన ఆ యొక్క 2300 సంవత్సరాల వరకు అది అంతే ఉంటుంది అన్నట్టు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు 2300 సంవత్సరాల తర్వాత తీర్పు తీర్చబడుతుంది. ఈ దానియేలు చూసింది ఏంటిది? 2300 దినములు మట్టుకే. అంటే ఇది కిస్లీవ్ అని అంటారు అన్నట్టు, మాసము. కిస్లీవ్ మాసంలో వస్తుంది. డిసెంబరు 25వ తారీఖు 165 క్రీస్తు పూర్వము 165లో సంభవించింది ఇది. యాంటియోక్ ఎపిఫానెస్ అనేది వాడు క్రీస్తు పూర్వము 165వ సంవత్సరమున డిసెంబర్ నెల 25వ తారీఖు ఆ యొక్క పరిశుద్ధ ఆలయంలో పందిని
బలిచ్చిండు అన్నట్టు. ఏం బలిచ్చిండు? పందిని బలిచ్చిండు. చాలా అపవిత్రమైనది అన్నట్టు అది పంది. దానియేలును నేను ఈ దర్శనమును చూచి తిని దాన్ని తెలుసుకొనదగిన వివేకం పొందవలనని ఉండగా మనుషుని రూపము గల ఒకడు నా ఎదుటకు వచ్చాను. మనుషుని రూపము గలవాడేవాడు? మనుషుని రూపం గలవాడేవాడు? అంతటా ఉలయి నది, అంటే మంచినీళ్ళు అన్నట్టు ఇవి. ఉలయి నది ఇరాన్ నుండి టైగ్రీస్ మధ్యలో, టైగ్రీస్లోనికి వెళ్ళి అది టైగ్రీస్లో పడుతుంది. ఉలయి నది. ఒక మనుషుని స్వరం వింటిని, అది గబ్రియేలు. గబ్రియేలు అనేది మొట్టమొదటిసారిగా ఇక్కడే పడతాడు అన్నట్టు. గబ్రియేలు ఈ ఆది కాండం నుండి ఎక్కడ పడ్డాడు? ఈ యొక్క దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనంలోనే మొట్టమొదటిసారిగా అవబడతాడు. తర్వాత లూకాలో అవబడతాడు, తర్వాత ప్రకటనలో అవబడతాడు, ప్రకటన గ్రంథంలో అవబడతాడు. తర్వాత ఈ మత్తయిలో దేవదూత అని ఉంటుంది అంతే, కానీ గబ్రియేల్ అనేది ఉండదు. ఈ దర్శన భావంను ఇతనికి తెలియజేయమని చెప్పాను. ఆ మనుషుడు చెప్తున్నాడు అన్నట్టు. ఆ మనుషుడు అంటే మోషే కావచ్చు, ఏలియా కావచ్చు, ఇతనికి చెప్తున్నాడు. లేకపోతే యేసుక్రీస్తే కావచ్చు, యేసుక్రీస్తే కావచ్చు. అది గబ్రియేలుతో చెప్తున్నాడు. ఏమంటారు? ఈయనకు దాని భావం తెలియజేయండి అని చెప్తున్నాడు అన్నట్టు. అప్పుడు అతడు నేను నిల్చున్న చోటునకు వచ్చాను. ఎవరు వచ్చారు? గబ్రియేలు వచ్చినాడు అన్నట్టు. అతడు రాగానే నేను మహాభయం పొంది సాష్టాంగ పడుతుంది. అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకోను. ఇప్పుడుదే కాదు, అది అంత్యకాలంలో, అంటే ఇప్పుడు జరిగేది. అప్పటి నుండి ఇప్పటి వరకు జరగబోయేదాన్ని ఆయనకు చూపించినాడు అన్నట్టు. అతడు నాతో మాట్లాడుతుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగ పడుతుంది కనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలవబెట్టాడు. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోనట్టి సంగతులను నీకు తెలియజేయుచున్నాను. ఉగ్రత, దేవుని ఉగ్రత. అది ఉగ్రత అంటే దేవుని ఉగ్రత, దానికి సమాప్తం ఉంటుంది అన్నట్టు. ఉగ్రతకు సమాప్తం ఉంటుంది. దేవుని ఉగ్రత ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. దేవుని ఉగ్రత సమాప్తమయ్యే రోజు వస్తుంది. ఏలైనగా అది నిర్ణయించిన అంత్యకాలములను గూర్చినది. ఈ యొక్క అంత్యకాలంలో ఆయన నిర్ణయించినాడు అన్నట్టు. ఈ 4 పండుగలు అయిపోయినవి. దేవుడు నిర్ణయించిన 7 పండుగలు, దేవుడు దర్శించే 7 పండుగలు అన్నట్టు. ఈ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయంలో దేవుడు దర్శిస్తున్నాడు ఎవరిని? యెరూషలేమును. యెరూషలేమా యెరూషలేమా అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు దేవుడు. అది దర్శించే కాలంలో అది రెడీగా లేదు. దేవుడు దర్శించే కాలము మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే ఇప్పుడే దర్శిస్తాడో, రేపే దర్శిస్తాడో, ఇంక మరెప్పుడు దర్శిస్తాడో, దేవుడు దర్శించే కాలంలో మనం రెడీగా ఉండాలి. నిర్ణయించినది, అది నిర్ణయించబడినది. అది నిర్ణయం అంటే ఏంటంటే మొయేడ్ అని అంటారు అన్నట్టు. మొయేడ్ అంటే నిర్ణయకాలం. దేవుడు నిర్ణయకాలం 7 పండుగలు. ఒకటి పస్కా పండుగ, రెండవది అది పులియని రొట్టెల పండుగ,
మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది పెంతెకోస్తు పండుగ, ఐదవది బూరెల పండుగ, ఆరవది పశ్చాత్తాప పండుగ, ఏడవది పర్ణశాలల పండుగ. ఏడు కాలంలోనే దేవుడు దర్శిస్తాడు. 7 కాలంలో ఎప్పుడవుతాయో మనకు తెలియదు, ఆ కాలంలోనే దర్శిస్తాడు. అదే అపాయింటెడ్ టైమ్ ఆఫ్ అపాయింటెడ్ అంటాడు, నిర్ణయించిన కాలము, అంత్యదినమున. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టెలున్నదే, అది మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచిస్తుంది. దేవుడే చెప్తున్నాడు. ఇది పొట్టేలకు 2 కొమ్ములు ఉంటాయి కదా, ఆ 2 కొమ్ములు మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు కొమ్ములు అన్నట్టు. బొచ్చు గల మేకపోతు గ్రీకు రాజు ఎవరు? గ్రీకు వీరుడెవరు? ఆ యొక్క అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నట్టు. దాని 2 కన్నుల మధ్య ఉన్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచిస్తున్నది. ఈ అలెగ్జాండర్ ది గ్రేట్నే సూచిస్తున్నది. మొట్టమొదటి కొమ్ము అలెగ్జాండర్ ది గ్రేట్. అది ఈ దానియేలుకు గ్రీకుకు చాలా 300 సంవత్సరాలు తేడా అన్నట్టు. ముందే ప్రవచిస్తున్నాడు ఆయన. దానియేలు గ్రీకు రాజ్యం రాకముందే 300 సంవత్సరాలకు ముందే ప్రవచిస్తున్నాడు. అది పిమ్మట పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి. 4 కొమ్ములు ఎవరు అంటే, అప్పుడు టాలమీ అంటే ఈజిప్టు నుండి వచ్చినవాడు, సెల్యూసస్ అంటే సిరియా దేశం నుండి వచ్చినవాడు సెల్యూసస్, కసాండర్ అని అంటే మాసిదోనియా నుండి వచ్చినవాడు, లిసిమికస్ అని అంటే ఆసియా నుండి, మన భారతదేశం నుండి వచ్చినవాడు. అప్పుడు ఈ యొక్క 4 కొమ్ములు 4 కొమ్ములు ఇప్పుడేంటి? యాంటియోకస్ ఎఫెనెసిస్ మొదటివాడు, రెండవవాడు మాసిదోనియా అంటే రోమా సామ్రాజ్యం నుండి, మూడవవాడు మొహమ్మద్దీన్ గ్రీకు రాజ్యం నుండి వచ్చినవాడు, 4వవాడు స్పిరిచువల్ కింగ్డమ్ ఆఫ్ మహమ్మద్ అని అంటారు అన్నమాట. ఈ 4 కొమ్ములే ఇప్పుడు ఉంటాయి అన్నట్టు. అతనికి ఉన్న బలము గలవారుగా ఉండరు. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా అవి 4 జీవులు 4 కొమ్ములు అంతరించిపోతుంటవి. క్రూర మృగము అంటే ఇది అంత్యక్రీస్తు. క్రూర మృగము అంటే అంత్యక్రీస్తు గలవాడు యుక్తి గలవాడునై ఉండి ఉపాయము తెలుసుకొను ఒక రాజు పుట్టుతాడు అన్నట్టు. వాడే అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి. అతడు గెలుచును కానీ తన స్వబలము వలన గెలవడు. ఆయన గెలుస్తాడు కానీ తన స్వబలము అంటే సొంత బలం వలన గెలవడు. దానికి ఎవడు తోడుంటాడు? ఆశ్చర్యముగా శత్రువులను నాశనం చేయు అభివృద్ధి పొందుచు తన ఇష్టమైనట్టుగా జరిగించు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. ఆయనకు సాతాను యొక్క బలం ఉంటుంది. అంత్యక్రీస్తుకు, క్రీస్తు విరోధికి ఎవరి బలం ఉంటుంది? సాతాను యొక్క బలం ఉంటుంది. దాని బలం వలన అందరినీ జయిస్తాడు. జయించి పరిశుద్ధ జనమును నశింపజేస్తాడు. ఇప్పుడున్న 144,000 మంది ఎవరు పరిశుద్ధులు? ఎవరు? ఇశ్రాయేలీయులు. మరియు నతడు ఉపాయము కలిగిన వాడై మోసం చేసి తనకు లాభము తెచ్చుకొనును. అందరినీ లోపరుచుకుంటాడు అన్నట్టు. ఉపాయం చేత మోసం చేస్తాడు, అందరినీ మోసపరుస్తాడు. అందరూ మోసపోతారు.
అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకొనును. ఆయనే హెచ్చించుకుంటాడు అన్నట్టు. క్షేమంగా ఉన్న కాలమందు అనేకులను సంహరిస్తాడు అన్నట్టు. ఈ యొక్క అంత్యక్రీస్తు ఇప్పుడు వాడే ఏలేది, ఇప్పుడు వాడే ఏళ్తున్నాడు అన్నట్టు. ఇంకా బయలుపడలేదు వాడు, ఇంకా బయలుపడలేదు. అతడు రాజాతి రాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనం వలన కొట్టివేయబడుతుంది. 3.5 సంవత్సరాలు ఈ యొక్క 3.5 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే దైవాధీనము అంటే దేవుని ఆధీనంలోనికి వెళ్ళిపోతుంది అన్నట్టు. వాడు కొట్టివేయబడతాడు. వాడు ఆ దినములను గూర్చి ఉదయ సాయంకాలములను గూర్చి దర్శనంను వివరించి ఉన్నాను. అది వాస్తవము. అది అనేక దినములు జరిగిన పిమ్మట జరుగును, నెరవేరును. నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుమనను. ఇప్పుడు వెల్లడి అవుతుంది. అప్పుడు వెల్లడి కాలేదు, ఇప్పుడు వెల్లడి అవుతుంది. వెల్లడి అంటే ఈ తెలియపరచడం. అప్పుడు తెలియబడలేదు, కానీ ఇప్పుడు తెలియబడుతుంది. ఈ దర్శనము కలుగుగా దానియేలును నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచు వచ్చి తిని. ఈ దర్శనమును గూర్చి విస్మయం గలవాడనైతిని కానీ దాని సంగతి తెలుపగలవాడెవడునూ లేకపోయాను. ఈ యొక్క సంగతి ఎవరు ఆయనకు తెలియజేయలేదు. దానియేలు ఆయనకు ఈ యొక్క యాంతియోకస్ ఎపిఫనీస్ అని ఒకడు ఉంటాడు. వాడే ఈ క్రీస్తు విరోధి. వాడు డిసెంబర్ 25వ తారీఖు 165 క్రీస్తు పూర్వం 165వ సంవత్సరంలో, అంటే క్రిస్లేవు మాసంలో ఈ యొక్క పందిని అర్పించినాడు. ఎక్కడ? టెంపుల్లో పందిని అర్పిస్తే వాడు తిరగబడతాడు అన్నట్టు టెంపుల్ మీదకి. తిరగబడినప్పుడు మక్కబీయులు ఉంటారు కదా, మక్కబీయులు అనేవాళ్ళు 165వ సంవత్సరం క్రీస్తు పూర్వం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క టెంపుల్, ఆ యొక్క ఆలయంలో దాగి ఉంటారు అన్నట్టు. అయితే ఒకరోజు సరిపడా నూనెనే ఉంటుంది వాళ్ళకు. వాళ్ళ చుట్టూ ఈ యొక్క గ్రీకులు ఆవరిస్తారు అన్నట్టు. ఎట్లా దేవా అని వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేస్తుంటే 8 రోజులు వస్తుంది అది. అన్ని వీధులన్నీ వెలుగుతూ ఉంటాయి అన్నట్టు 8 రోజులు. అరే ఆశ్చర్యం అండి, ఒకరోజే ఉండాల్సిన ఈ యొక్క వీధులు దీపాలు 8 రోజులు వెలుగుతున్నది అని. అదే ఈ యొక్క యేసుక్రీస్తు ఈ యొక్క 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయంలో హనుకా అని అంటారు అన్నట్టు. దాన్ని హనుకా అని అంటే 8 రోజులు చేస్తారన్నట్టు. 10వ అధ్యాయంలో జరుపుకుంటారు అన్నట్టు. వెలుగు పండుగ అన్నట్టు. అది 10వ అధ్యాయము 22వ వచనం నుండి ఆలయ ప్రతిష్ట అంటే ఇప్పుడు వాళ్ళకు ఆలయ ప్రతిష్ఠిత పండుగ లేదు, కానీ అప్పుడే 165వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం 165వ సంవత్సరంలో ఇది ప్రవేశపెట్టినారు, ఆలయ ప్రతిష్ట. చదవమ్మా. అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయములలో సొలొమోను మంటపములను తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మను సందేహ పెట్టదు, నీవు క్రీస్తు అయితే మాకు స్పష్టముగా చెప్పమని.
ఇంకా చదువు. అందుకు యేసు మీతో చదవాలా? చదువు. అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చూపిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశించవు. ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపబడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరింపలేవు. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని మీతో చెప్పాను. చాలు. ఇదే ఇదే ఇది ఏ పండుగ అన్నట్టు అదే డిసెంబర్ 25వ తారీఖు 165 సంవత్సరాల క్రీస్తు పూర్వం 165 సంవత్సరంలో జరిగే ఈ యొక్క పండుగ అన్నట్టు. అదే దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేయి విద్య. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా గొప్ప రాజా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నీటి నామములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. నాయన ఈ యొక్క మాసంలో ప్రభా ఈ 2వ ఆదివారంలో మేము ఈ విధంగా తండ్రి కూడి ప్రభా ఎక్కడైతే 2-3 కూడి నీ నామంలో ప్రార్థిస్తారో అక్కడ ఉంటానని సెలవిచ్చిన మహా గొప్ప దేవుడా, మీరు మా మధ్యలో ఉండి ఇంత బతుకున్న తండ్రి నీ దాసుని ద్వారా దానియేలు గ్రంథం 8వ అధ్యాయం దాంట్లోని మర్మాలను నైనా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకే వేల స్తోత్రం. చిన్న బిడ్డలైన మేమందరము తండ్రి ప్రభా సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వల్ల కాక జ్ఞానంతో మేము నడుచుకున్నట్లు మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ దాసుని ఎంత చక్కని వాక్యాన్ని వినిపించినందుకు, నీ దాసునికి 7 ఆత్మను దయచేసినందుకు నీకే వేల స్తోత్రం. నైనా మంచి తండ్రి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, శాంతిని, సమాధానానికి నీ దాసునికి దయచేసినందుకు నీకే వేల స్తోత్రం. బిడ్డలము మేము తండ్రి ఎంతగానో చక్కగా వాక్యాన్ని విన్నాం తండ్రి. మేము కూడా ఇతరులకు ఇలా చెప్పే వాక్యాన్ని ప్రభా నైనా దయచేయమని వేడుకుంటున్నా ప్రభా. ఇలా కూడున్న తల్లిదండ్రులను తండ్రి వింటున్న తల్లిదండ్రులను ప్రభా పిల్లలను దీవించండి నైనా. వాళ్ళకు మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేసి తండ్రి నీ కాపుదల రక్షణ దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దయచేయండి. మా అరుణస్సులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా అరుణులను క్షమించు. మమ్మల్ని శోధనలు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన బిడ్డలకును మనకందరికీ ఈ యొక్క జూమ్ మీటింగ్లో ఈ యొక్క వింటున్న వారందరికీ, గూగుల్ మీటింగ్లో ఉన్న వారందరికీ, అలాగే లోకంలో చేరుతున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.